మందిరానికి వస్తున్నారు అని పాటలు పాడుతున్నారు కానీ ప్రభువు మీద మనసు ఆనుకోవటంలా. మందిరానికి వస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు కానీ మనసు ప్రభు మీద ఆనుకోవట్లా. మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తున్నారు కానీ మనసు దేవుని మీద ఆనుకోవట్లా. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నటువంటి మాట, ఆయన మీద ఆనుకునేటువంటి వాడు కావాలి. ఆమేన్. ఆయన మీద ఆనుకోవటం అంటే ఎట్లాగూ వచ్చి ఇలా అనుకుంటే సరిపోతుందా? యేసుప్రభు ఫోటో, ఈయన యేసుప్రభు అనుకుంటే ఈ ఫోటో ముందు పెట్టేసుకుని యేసయ్య ఆయన మీద ఆనుకుంటున్నాను ఇట్లా అనుకుంటే సరిపోతుందా? లేదు లేదు. నీ జీవితంలో సమస్యకి, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి పరిష్కారం యేసు మాత్రమే చూపించగలడు అని నమ్మి, యేసయ్య నీవే నాకు దిక్కు, నీవు తప్పించి నాకు మరొక ఆధారము లేదని యేసు పాదాలు పట్టుకుని బ్రతిబులు ఆడేటువంటి మనసు నీవు కలిగి ఉన్నట్లయితే, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించుమని కేకలు వేసిన ఆ భక్తమై దాటిపోయినటువంటి దేవుడు ఈ రాత్రి కాలమందు దావాజీ గుడును దాటిపోనని మాట్లాడుతున్నాడు. చప్పటి ప్రభువుని స్తుతిద్దాం. భక్తిమై దాటిపోయినటువంటి దేవుడు ఈ రాత్రి కాలమందు ఆయన సన్నిధిలో మొరపెడుతున్నటువంటి నిన్ను దాటిపోనని చెప్తున్నాడు. ఈ రాత్రి కాలమందు ఆయనకి నీ జీవితం అప్పగించుకుంటూ, ప్రభువా నీవే నాకు ఆధారము, నీవే నాకు దిక్కని ఆయన ఆశ్రయిస్తే నీ జీవితంలో అద్భుతములు చూస్తామని మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే, ఎవరి దగ్గర ఒక 500 రూపాయల నోటు ఉందా? 500 రూపాయల నోట్ ఎవరి దగ్గర ఉన్నాయండి? థ్యాంక్ యూ. రాదు మళ్ళీ పోయాక ఉందా నేను డబ్బులు ఇచ్చేసేట్లా. మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి విలువైన నోట్లు ఇది ఒకటే కదా. 2000 నోట్లు ఆగిపోయాయి కదా. ప్రస్తుతానికి 500 నోట్లు విలువైంది మనకి. ప్రస్తుతానికి మానవుని జీవితము, దేవుడు సృష్టించిన జీవితము విలువైనటువంటి 500 రూపాయల నోట్లు లాంటిది. అంటే మన విలువ 500 అంటే, నేను ఎత్తి మీద రూపాయి పెడితే కొనేవాడు లేక బాబు అంటాడు. చాలా మంది ఉన్నారు కదా మీ ఇంట్లో, మీ మొక్కలు నేను ఎత్తి మీద రూపాయి పెడితే కొనేవాడు ఉన్నాడు. రూపాయికి కూడా విలువ లేదు మా ఇంట్లో. ఆ సంగతి అట్లా పెడితే, నేను విలువైనటువంటి నోటు గురించి చెప్తున్నాను. 500 రూపాయల నోటు ఎంత విలువైందో అంతకన్నా విలువైంది మన యొక్క జీవితం. ఆమేన్. నీ జీవితము 500 రూపాయల నోటు కన్నా విలువైంది. దేవుడు అంత విలువైన జీవితంగా దేవుడు చేశాడు. అయితే ఈ నోటు ఇలా తీసుకువెళ్ళి, ఒకవేళ సూపర్ మార్కెట్లో కూరగాయలో సరుకులో తీసుకుని నేను ఆ నోటు ఇచ్చి కొనుక్కోగలనా? కొనుక్కోలేనా? సరుకులు తీసుకుని కొనుక్కోలేనా? ఇస్తాడే నాకు సరుకులు. 500 రూపాయల నోటు ఇస్తే, ఇది ఇస్తే నాకు కావాల్సింది నేను సరిపడా సరుకులు ఇచ్చి పంపిస్తాను. ఒకవేళ ఈ నోట్ని అయ్యగారు నాకు ఇలా ఇచ్చారు, ఇలా ఇచ్చినటువంటి ఈ నోట్ని ఇట్లా మడతపెట్టి ఇచ్చాను అనుకోండి, తీసుకుంటాడు ఆయన? తీసుకుంటాడా లేదా? త్వరగా చెప్పాలి, టైం నాకు పరిగెడతా ఉంది. తీసుకుంటాడు కదా. ఇప్పుడు ఈ నోట్ని ఇట్లా మడతపెట్టాను నేను. మీరు కూడా కొన్నిసార్లు కాన్ఫ్లెక్స్ వస్తాయి కదా, మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు సందాలు వేసేటప్పుడు ఆ సందాల బాక్స్లో చూడాలి. అవి ఎట్లా ఉంటాయి? అయ్యగారులు తెలుస్తాయి. ఎలా ఉంటాయండి? ఎందుకన్నా హీనంగా ఉంటాయి. ఏంటో ఇది చిట్కా అయితే అనుకుంటారు. ఇలా కూర్చుని వెంటనే ఉంటారు, ఇట్లా మడత పెడుతూనే ఉంటారు. అలా మడత పెట్టి ఆ కానుకలు సమర్పించినప్పుడు ఆ మడత పెట్టి తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. సరే, ఇట్లా మడత పెట్టి వాడికి ఇచ్చాడు, తీసుకుంటాడా? తీసుకుంటాడు. ఇట్లా కూడా తీసుకుంటాడు. తీసుకుని ఏంటి మడత పెడతామో అంటాడు. సరే, ఇట్లా మడత పెట్టు మీకు లాగా మాటల సందర్భంలో పడి మంచి టెన్షన్తో ఉన్నానేమో, పరిస్థితులు ఇంట్లో ఏదో జరిగి టెన్షన్తో ఉన్నానేమో, మీకు ఇలా మడత పెట్టేయడం మొదలుపెట్టాను, ఇలా చుట్టేయడం మొదలుపెట్టాను. అయ్యా ఇలా చుట్టేయడం మొదలుపెట్టాను. ఓకే, ఇలా చుట్టేస్తూ నాకు కావాల్సిన సరుకులన్నీ చెప్తా ఉన్నాను, లిస్ట్ చెప్తున్నాను. 5 సరుకులు ఇస్తా ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత 494 అయింది అన్నాడు. ఇదిగో అయ్యా ఈ డబ్బులు తీసుకోమని ఇచ్చాను. తీసుకుంటాడా? ఏంటి చిట్టుకు 500 అంటాడు. కాదయ్యా 500 అని చెప్పేసి అంటే, ఏంటి మడత పెట్టేంటి, ఇంకో పేపర్ ఇంకోటి అంటాడు. కాదు, ఇట్లా ఓపెన్ చేసి ఇస్తాను బాగానే ఉందని చెప్పేసి అంటే, తిట్టి బుద్ధి జ్ఞానం లేదా, ఏం మడత పెట్టడం అది అని తిట్టి తీసుకుని లోపల వేసుకుని మన సరుకులు మనకి ఇచ్చి పంపిస్తాడు. సరే, ఇలా నడిపేస్తూ ఉన్నాను నేను. మరలా ఇలా నడిపేస్తూ ఉన్నాను.
ఇలా నలిపేసి ఇంకా ఏదో పని మీద ఇంకో చోటకి వెళ్ళి ఇంకేదో తీసుకుంటున్నాను. ఇలా నలిపేసి ఇలా నలిపి ఏం చేస్తున్నాను? ఏమవుతుంది? నీ జీవితం ఎట్లాంటిది? మన జీవితం ఎట్లాంటిది? 500 రూపాయల నోటి కన్నా విలువైంది. ఇప్పుడు ఈ విలువైన నోటు ఏమైపోతుంది? నలిగిపోతుంది. కుటుంబంలో రకరకాల సమస్యలు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, భర్తల నుంచి, పిల్లల నుంచి, భార్యల నుంచి, వాళ్ళ మాట వినని తత్వాలు, త్రాగుడు, వ్యభిచారం, మోసము, దొంగతనము, రకరకాల దురలవాట్లు, రకరకాల వాటికి బానిసైపోయి రోజు తాగొచ్చి ఇంట్లోకి వచ్చి కొడుతూ తిడుతూ అలవాటు చేస్తూ తిన్నది కడుపు వండుకుని తినకుండా బయట పారపోసుకునేటువంటి పరిస్థితులతో సమాధానం లేక వేదనను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నలగొట్టబడుతూ ఉంది ఈ జీవితం. ఇప్పుడు ఈ నలగొట్టబడుతున్నటువంటి ఈ జీవితాన్ని అట్లా పెట్టి ఇప్పుడు ఈ నోటిని ఎట్లా నలిపాను కదా, మరొక సాటికి వెళ్ళి చికెన్ కొట్టించుకున్నాను. 2 కేజీలు చికెన్ కొట్టించుకుని డబ్బులు ఇస్తున్నాను. తీసుకుంటాడు వాడు? తీసుకోడు. సరే, ఒకవేళ వాడు తీసుకుంటాను అనుకున్నా, ఇంకో పని చేద్దాం. ఇదిగో ఇలా తీసి, ఒకవేళ వాడు తీసుకుంటానన్నా ఇలా తీసి, చూస్తున్నారా? కనిపిస్తుందా? ఏమైంది? చిరిగిపోయింది. పొరపాటు ఇచ్చారనుకుంటున్నారా? అయిపోయింది. ఇప్పుడు నోట్ తీసుకుంటానా? ఇంకో పని, నేను ఇంకా ఇక్కడ కాగల. ఆ తర్వాత నల్లటి తీసుకుని ఏమైంది? చింపాను. ఇప్పుడు ఈ నోటు విలువ ఎంత? ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకోండి, ఏంటి చిరిగిపోయిన నోటు? నాకు వద్దు, ఇంకో కాగితం ఉంటాడు కదా. కాదయ్య చిరిగిపోయింది, తీసుకో, కుదరదు. ఎంతో కొంత తగ్గించుకోమంటే నా వల్ల కాదు. ఇప్పుడు ఇట్లా చిరిగిపోయినటువంటి దీన్ని మరొకసారి ఏమైంది? ఏం పాస్టర్ గారు, పిచ్చి పాస్టర్ గారు తీసుకొచ్చారు, నోట్లు చింపే పాస్టర్ గారు తీసుకొచ్చారు ఏంటి? ఇంకెవరు దొరకలేదా మీకు అని అనుకుంటున్నారా? ఇదిగో విలువైనటువంటి జీవితం ఎంతకన్నా హీనంగా చింపివేయబడుతుంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ దీన్ని తీసుకునేటువంటి వాళ్ళు కనిపించట్లా. ఇప్పుడు దీని వాల్యూ కాస్త తగ్గిపోతుంది. ఎవరన్నా తీసుకోవాలంటే 500 ఇవ్వను కానీ 200 ఇస్తే ఇవ్వమంటాడు. కూరగాయల గారు మొదలు పెడతాడు. 200 కానీ ఇంకో 100 అని మనం మాట్లాడుకుంటాం. దీని వాల్యూ తగ్గిపోతుంది. అసలు వాల్యూ రావాలంటే ఎక్కడికి వెళ్తే వస్తుంది? దీనికి మరలా ఎవరు తీసుకుంటారు? దీన్ని ఎవడైతే ముద్రించాడో వాడి దగ్గర తీసుకువెళ్తే ఈ నోటు వాడు తీసుకుని తిట్టినా ఏంటి ఇట్లా అయింది అని అన్న వాడు తిట్టినా తీసుకుని ఈ నోటు తీసుకుని మరొక నోటు వాడు ఇస్తాడు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇప్పుడు అయ్యగారు మీ నోటు మీకు ఇస్తే తీసుకుంటారా? అయ్యగారు కూడా తీసుకుంటున్నారా? ఏముంది, ఇప్పుడు దాకా మిమ్మల్ని పొగిడే కదా, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసా కదా, అయినప్పటికీ ఒక 500 దగ్గర నేను చింపింది తీసుకోరా? ఏమండి, మీరేమన్నా తీసుకుని ఈ నోటు తీసుకుని ఒక కొత్త 500 ఇస్తారా? ఈ నోటు తీసుకుని ఇలా నలిగిపోయి చిరిగిపోయినటువంటి నోటు తీసుకుని కొత్త నోటు ఇస్తారా? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఎవరు? తీసుకుని ఇచ్చేయండి, అయ్యగారికి ఇచ్చేస్తారు. నువ్వు ఇస్తావా? అరే మీ అయ్యగారే కదా, ఎక్కడికి వెళ్ళి నేను అడిగేసుకొస్తారుగా, మావాడు కూడా అని చెప్పేసి అంటారుగా. ఒక 500 తీసుకుని ఎవరంట? ఇది తీసుకుని ఎవరు నా జీవితం కూడా ఇంతకన్నా దారుణంగా మారుతున్నాను. నా జీవితం కూడా ఇంతకన్నా దారుణంగా మార్చబడింది.
ఈ నలగగొట్టబడినటువంటి చిరిగిపోయినటువంటి 500 నోటు, అంతకన్నా విలువైనటువంటి నోటుగా ఉన్నటువంటి నా జీవితం ఇంతకన్నా దారుణంగా నలిగిపోయింది, ఇంతకన్నా దారుణంగా చింపివేయబడింది, ఇంతకన్నా దారుణంగా పక్కన పెట్టబడింది. ఇక ఈ జీవితము అర్థము లేదు, ఈ జీవితానికి వ్యర్థమే, ఈ జీవితము జీవించే కన్నా చస్తం మంచిదని ఎన్నోసార్లు చావు వరకు ప్రయత్నాలు చేసి చావటానికి భయం అనిపించి చావకుండా బ్రతికి ఉండగా ఈ రోజున ఈ జీవితం మీ ముందు నిలవబడి మాటలు పంచుకోవడానికి అవకాశం కల్పించబడింది. ఒకప్పుడు ఈ నోటుకి విలువైనటువంటి నోటు, ఇది నలగగొట్టబడక మునుపు ఉన్నటువంటి విలువ, నలగగొట్టబడిన తర్వాత దీన్ని ఎవరూ స్వీకరించలేదు, ఎవరూ తీసుకోలేదు. చివరికి ఇచ్చినటువంటి ఆయన కూడా నాకు వద్దన్నారు. చూసినటువంటి మీరు కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్లుగానే ఉన్నారు. సార్లు నన్ను కన్న తల్లి అంది, నన్ను చేర్చుకున్నటువంటి వాళ్ళు లేరు, పుట్టావు కుటుంబంలో అన్నటువంటి వారే ఎంతమంది ఉన్నారు. ఎన్నో మొక్కలు ఈ మాట ఈ చెవులతో ఈ శరీరం ఇది ఈ జీవితం చేర్చుకోవటానికి, నన్ను ఎవరు చేర్చుకోవటానికి ఇష్టపడిన